నమస్తే అండి, మాది లిఖిత్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వత్సవాయి. మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మీ పేరండి? నా పేరు కర్ణాటి ప్రసాద్ రెడ్డి, మాచినేనిపాలెం, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. ఈ కూచిపూడి సత్యనారాయణ గారి పొలం పక్కనే మా పొలం కూడా ఉంది. మిర్చి లిఖిత్ సీడ్స్ బాగుంది. ఇది కల్కి తయో సీడ్స్ వారి కల్కి అండి. ఈ వెరైటీ మీరు చూస్తున్నారు కదా, చిన్నప్పటి నుంచి మొక్క చూస్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుందండి. పురుగు మందులు కూడా మామూలుగా వాళ్ళ జీతగాళ్ళతోనే కొట్టిస్తారు. ఆయనే పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదు. జీతగాళ్ళు కొట్టినా ఎవరు కొట్టినా మంచిగా చేపిస్తున్నాడు. చాలా బాగుంది. దాదాపు 5 అడుగులు పెరిగింది మొక్క కూడా. కింద నుంచి పై దాకా ఒకే స్టెప్ కాపబడింది. సైజు బాగుంది. జంటకాయలు కూడా ఉన్నాయి. కింద నుంచి పై దాకా కూడా ఒకే కొలతతో పొడవు మంచిగా ఉన్నది. 9 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్లు ఉంది వెరైటీ. ప్రతి ఒక్క చెట్టు ఇలాగే ఉందండి. ప్రతి ఒక్క కొమ్మ, ప్రతి ఒక్క చెట్టు చూసుకోవచ్చు. అంతా చాలా బాగుంది. గర్భ నేల ఇది. గర్భ నేల బాగా రాయి కొట్టుడు ఉంటుంది, అయినా కానీ బాగా సూట్ అయింది చేను. మంచిగా నీళ్లు కూడా డొల్లిపోతాయి, అయినా కానీ ఈ ప్రత్యేకమైన ఈ వాతావరణంలో బాగా క్లిష్టంగా ఉంది కదా ఇప్పుడు రైతులకి. అయినా కానీ ఈ నల్లికి, తామరపురికి ఇవన్నీ కూడా అన్నిటికీ తట్టుకొని, బొబ్బర్ని కూడా తట్టుకొని ఈ రోజు తారీఖు వచ్చేసి 23/2/2026 తారీఖు అండి. ఈ వెరైటీకి కూడా ఈ రోజుకి కూడా చేను కూడా చూసుకోవచ్చు మీరు. ఎక్కడా కూడా ఎలాంటి కొంచెం రిమార్క్ కూడా లేదు. అన్ని ప్రతికూల వాతావరణంలో కూడా ఈ సంవత్సరం మంచిగా ఉంది చేను. నా ఏజ్ వచ్చేసి 58 ఇయర్స్. ఇంతవరకు ఈ చేలో ఇంత దిగుబడి కానీ ఇంత గ్రోత్ కానీ ఎప్పుడు రాలేదు. మరి ఈ సీడు ప్రభావం ఏంటో కానీ చాలా బాగుంది. చేనుకు సూట్ అయింది. ప్రతికూల వాతావరణంలో కూడా ఇంత మంచిగా ఉందంటే సీడ్స్ వల్ల గొప్పతనం ప్లస్ రైతు కాయలు కూడా మంచిగా చేయడం. కాయలు కూడా జంపు కానీ, కలర్ కానీ, రంగు కానీ అంతా బాగుందండి. మన తోటి రైతు సోదరులు కూడా ఈ విత్తనం వాడుకోవచ్చు. దీంట్లో ఏమన్నా తాలుగా ఏమన్నా నవ్వుపడుతుందా బాబా? తాలుగా కనపడలేదు. ముడత గిడత కూడా ఏం లేదు. ఇప్పటి నుంచి కూడా ఇంకా 10 క్వింటాలు కాబడే ఊరుతుంది చేను. ఇప్పుడు ఉన్న కాపు ఎంత అయిద్దండి మీ అంచనా ప్రకారం? ఎకరానికి 35 క్వింటాలు ఆ రేంజ్లో వస్తుందని నేను ఊహిస్తున్నానండి. ఈ కలర్ కూడా బాగుంది. ప్లస్ కింద నుంచి పై దాకా ఒకే విధంగా కాబడింది. యూనిఫామ్గా ఉంది. కాయలు కూడా యూనిఫామ్గా ఉన్నాయండి. ముడత గిడత ఏం లేదు. చూడటానికి కూడా నీట్గా ఉంది కాయ. మన ఇస్త్రీ పట్టు టైప్లో ఉందండి కాయ. చేను కూడా మొత్తం అలాగే ఉంది. చేను కూడా సమానంగా ఉందండి. 4 ఎకరాల పొలం కూడా. రైతు సోదరులు ఎవరైనా వచ్చే సంవత్సరం ఈ సీడ్స్ నిర్మోహమాటంగా నిర్భయంగా వేసుకోవచ్చు అండి. చాలా. మీరు నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారండి? 4 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూలైన సలహాలు, సూచనలు మాకు అందించేందుకు గాను, అలాగే మా తాయో సీడ్స్ కంపెనీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు అందించే సూచనలు, సలహాలతో రైతులు పాటించి అధిక దిగుబడులు పొందుతారని మా తాయో సీడ్స్ కంపెనీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అలాగే తాయో సీడ్స్ కంపెనీ వారి అద్భుతమైన విత్తనం కల్కి యొక్క దిగుబడిని మీరు కల్లారా ఆస్వాదించారు. అలాగే తోటి రైతులకు కూడా మీ ద్వారా వివరించడం జరిగింది. అలాగే మా వత్సవాయి డీలర్ అశోక్ గారు కూడా తన రీతిలో తాను మన రైతులకు వివరించడం జరిగింది. ప్రతి రైతు కూడా దీన్ని చూసి వాటి యొక్క లాభాన్ని అధికంగా పొందాలని, అలాగే పురుగు మందుల ఖర్చు కూడా తగ్గించుకొని, రైతులకు మెయిన్ భారంగా మారుతుంది పురుగు మందుల ఖర్చు. ఆ ఖర్చు అనేది తగ్గడం వల్ల కూడా రైతుకు ఇంకో దానికి పెట్టుబడిగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మా తరపు నుంచి మేము ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తాయో సీడ్స్ కంపెనీ నుంచి సెలవు తీసుకుంటున్నాం సార్.